వర్షాకాలం ప్రారంభమవుతుంది. దీంతో రైతులకు అన్ని రకాల విత్తనాలు సిద్ధం చేశామన్నారు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. విత్తనాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, గ్రామాల వారీగా ఏ సీడ్ ఎంత అవసరమో వివరాలు సేకరించామన్నారు. గత సంవత్సరం కొన్ని చోట్ల ఒకే సీడ్కు ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో సాగు చేసే 1,34,00,000 ఎకరాల భూమికి 14 రకాల విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. సీడ్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు అన్వేష్ రెడ్డి. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. గతం కంటే భిన్నంగా ఈసారి మే నెలలోనే వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి. అకాల వర్షాలతో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సీడ్స్ మరి రైతులకు సరిపోయేంత ఉన్నాయి. ఎయిడ్ సీడ్స్ ఎంత అవసరం, దానికి తగ్గట్టుగా సీడ్ కార్పొరేషన్ అవన్నీ అవైలబిలిటీ పెట్టిందా? దీనిపైన మనతో మాట్లాడడానికి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి, మామూలుగా అయితే జూన్ 15 కల్లా మనకు వర్షాలు పడుతుంటాయి, దాని తగ్గట్టుగా సీడ్ కూడా మనం అందుబాటులో ఉంచుతుంటాం. కానీ ఈసారి దాదాపుగా మే 15 నుంచే వర్షాకాలం స్టార్ట్ అయినట్టుగా మన పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నాయి. క్యాజువల్గా వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు వర్షాలు రావడం వల్ల మీకు సీడు అవైలబిలిటీ పెట్టడం అనేది ఏమైనా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందా? అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే ఒక నెల క్రితమే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు మొత్తం సీడ్కి సంబంధించినటువంటి అంశంలో అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్టర్స్తో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరితో కూడా ఒక రివ్యూ మీటింగు చేసి ఎవరి దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది, ఎన్ని ఎకరాలకు సప్లై చేయగలుగుతాం అనేటువంటి మొత్తం ఆ రోజు రివ్యూ చేసి ఎక్కడ కూడా సీడ్కి సంబంధించిన ఇబ్బందులు రాకూడదనేటువంటిది ఆ రోజు సమీక్షలో మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం వ్యవసాయ శాఖ ప్లాన్ చేసుకొని ఇవాళ రైతులకు విత్తనాలు అందించడానికి సిద్ధం చేసుకున్నది. ఈ విత్తనాల సమస్య ఎప్పటికుంటూనే ఉంది. మొన్న రివ్యూలో కూడా సీఎం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కాటను అలాగే చిల్లి విషయంలో ఇది ఎక్కువ సమస్య వస్తుంది. ఈసారి ప్రత్యేకించి వాటిపైన ఏమైనా ఫోకస్ చేయబోతున్నారా? అంటే మనకు నకిలీ విత్తనాలు మీరు అన్నట్టుగా కాటను చిల్లీలోనే వస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి అటు మధ్యప్రదేశ్ నుంచి ఇటు గుంటూరు వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ మళ్ళీ జిన్నింగ్ చేసి కలర్ వేసి లూజుగా ఏం పేరు పెట్టకుండానే ప్యాకెట్లలో 150 రూపాయలకు 100 రూపాయలకు అట్లా ఒక ప్యాకెట్ రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్నేళ్ళు జరుగుతుంది. అది కొంత పోయినసరి కంట్రోల్ అయింది. ఈసారి మొదటి నుంచి ఇది దాదాపు 2 నెలల నుంచి టాస్క్ ఫోర్సు అగ్రికల్చర్ కలిసి ఒక సమావేశాలు నిర్వహించి దానికి సంబంధించి రైడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి ముందస్తుగా వర్షాలు పడుతున్నప్పటికీ రైతుల విత్తనాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరానికి మించిన సీడ్ ప్రస్తుతం తెలంగాణలో అవైలబిలిటీ ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రైతులు ఏవైతే విత్తనాలు అడుగుతున్నారో వాటిని డిమాండ్ మేరకు ఉంచామంటూ కూడా సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్తున్నారు.